ఏం పేరు బ్రదర్? సుధాకర్. సుధాకర్. సో ఇందిరా మిల్ ఇది? ఇందిరా మిల్లే. ఎట్లా ఎన్ని ఊరు మీ ఊర్లో ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి? 180 దాకా వచ్చింది. 180 దాకా వచ్చినాయా? పైలట్ విలేజ్ మాది. పైలట్ విలేజ్. పైలట్ విలేజ్ వల్ల అసలు బిల్లులే ఇస్తలేరు అని చెప్పేసి ఏదో నమస్తే తెలంగాణ వార్తలు లేదు, మా దాంట్లో మంచిగా, మా ఊర్లో మంచిగా వస్తున్నాయి. మంచిగా వస్తున్నాయా? దాదాపు పూర్తిగా వచ్చినాయా? పూర్తిగా వచ్చినాయి, కొన్ని పూర్తి అయినాయి. ఒక లాస్ట్ ఫైనల్ బిల్ ఒకటి వాళ్ళేది. ఏమంటారు ఊరు మొత్తం ఇప్పుడు జనరల్ గా ఇంకా పైలట్ విలేజ్ కాకపోతేనేమో అక్కడోటి ఇల్లు ఉంటాయి. పైలట్ విలేజ్ అంటే ఊరు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఇల్లు ఉంటాయి. ఏం డిస్కషన్ నడుస్తుంది మరి ఇందిరా మిల్లకు సంబంధించి? ఇందిరా మిల్ల గురించి ఎలాంటి డిస్కషన్, మంచిగా బిల్లులు పడుతున్నాయి, మాకేం ఇబ్బంది ఏం లేదు. లబ్ధిదారులు ఏమాడుకుంటున్నారు? సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నారు. పైసలు ఇంక కలేసుకొని ఎట్లా అట్లా కట్టుకుంటారు. ఇల్లు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం, మంచిగా అవుతుంది ఇళ్ళకు. కాదు, కొన్ని చోట్ల ఇందిరా మిల్ వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ అట్లా ఇట్లా అనేది రకరకాలుగా మాట్లాడుతారు. మా దగ్గర అలాంటి ఏం లేదు సార్. రేవంత్ రెడ్డి ఆలోచన మంచిగా ఉందంటారా? ఇది మంచిగా ఉంది, ఇందిరా మిల్ మంచిగా ఉంది. కేసీఆర్ కట్టించే డబుల్ బెడ్రూమ్ మరి కట్టి రెడీగా తాళం చేసి అప్పుడేమో వాళ్ళు ఇచ్చారు కానీ అవి అందరికి రాలేదు కదా. ఇవంటి 5 లక్షలు వచ్చే వరకు అందరికి ప్రతి ఒక్కరు కట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరు కట్టుకుంటుంది. అట్లా కట్టిస్తే ప్రయోజనమా? మంచిగా ఉన్నాయి ఇల్లు ఇట్లా కట్టుకుంటే మంచిది. ఇట్లా కట్టుకుంటేనే మంచిగా ఉంది. అట్లా వాళ్ళు కట్టించిందేమో ఇష్టం వచ్చినట్టు కట్టారు వాళ్ళు. ఇట్లా మంచిగా ఉంది. మిగతా పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. రేషన్ కార్డులు, సన్న బియ్యం వస్తున్నాయి, అందుతున్నాయి. సో అంటే ఇది సిద్దిపేట నియోజకవర్గం. సిద్దిపేట నియోజకవర్గం. బట్ హరీష్ రావు నియోజకవర్గం ఇది. అంటే సిద్దిపేట నియోజకవర్గం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు అసలు నిధులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. హరీష్ రావు నియోజకవర్గం కాబట్టి రేషన్ కార్డులు ఇస్తలేడు అని చెప్పేసి ఆయన మొన్న హరీష్ రావు ఇప్పుడు మాట్లాడారు. లేదు, మాదైతే మంచిగా ఉన్నది మా ఊళ్ళో. అంతేనా? మా ఊళ్ళో ఆ ఎమ్మెల్యే ఏమారో చూడకుండా ఇస్తారు అట్లా ఏం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎక్కడో వాళ్ళ సొంత నియోజకవర్గం చాలా దూరంగా సిద్దిపేటకి. అదే అక్కడికే చేసుకుంటాడు అంతా. సిద్దిపేటకి వేయడనే పెద్ద నడిచింది మరి. మా ఊళ్ళో అయితే నడుస్తుందని. అంతేనా? మా ఊళ్ళో అందరికి పడ్డాయి బిల్లు. అందరు కూడా. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలనకు? ఈ ఇండ్ల విషయంలో మంచిగా ఉంది, పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. మిగతా అన్ని అంశాలు బాగానే ఉన్నాయి. ఏమంటారు ఊళ్ళో ఏం చేస్తారు మీరు? నేను పెయింటింగ్ వర్క్ చేస్తారా? సో అంటే జనరల్ గా ఈ రైతులకు సంబంధించిన అంశాలు కానీ మిగతా అంశాలు ఎట్లా బాగానే ఉందన్న. రైతు బంధు కానీ పింఛన్లు కానీ మంచిగా. సో రేవంత్ రెడ్డి వరకు అయితే ఫుల్ మార్క్స్ చేస్తారు. ఇప్పుడైతే ఇందిరా మిల్ల విషయంలో అంతేనా? ఇలాంటి అభ్యంతరాలు మా ఊళ్ళో